ఒరిజినల్ మూవీస్ కంటే బాగుండేలా వెంకటేష్ నటించిన రీమేక్ సినిమాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. తమిళంలో సూపర్ హిట్ అయిన సూర్యవంశం సినిమాని అదే టైటిల్ తో తెలుగులోకి రీమేక్ చేశారు. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అయింది. ఇది తమిళ రీమేక్ అంటే ఎవ్వరూ నమ్మలేరు. అంత అద్భుతంగా వెంకటేష్ నటించి మెప్పించారు. తమిళంలో విక్రమ్ నటించిన మూవీ జెమిని, ఇది అక్కడ యావరేజ్ గా ఆడింది. తెలుగులో మాత్రం ఫ్లాప్ అయింది. అయినప్పటికీ విక్రమ్ కంటే కూడా వెంకీ అద్భుతంగా నటించాడు అనడంలో సందేహం లేదు. తమిళంలో సూర్య నటించిన కాకా కాకాకి సినిమాను ఘర్షణగా రీమేక్ చేశాడు వెంకటేష్. సూర్య ఎంత గొప్ప నటుడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అతన్ని కూడా మరిపించే విధంగా వెంకటేష్ ఆ చిత్రం రీమేక్ అయిన ఘర్షణలో అద్భుతంగా నటించి మెప్పించాడు. ఏ వెన్స్డే అనే హిందీ మూవీ ఈనాడు సినిమాగా రీమేక్ అయింది. ఈ సినిమాలో ఓ పక్క కమల్ హాసన్ వంటి యూనివర్సల్ హీరో ఉన్నప్పటికీ వెంకటేష్ అస్సలు తగ్గడు. అతన్ని డామినేట్ చేసే విధంగా అద్భుతంగా నటించాడు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ఓ మై గాడ్ కు రీమేక్ గా గోపాల గోపాల సినిమా వచ్చింది. అక్కడ అక్షయ్ కుమార్ పాత్రని తెలుగులో పవన్ కళ్యాణ్ పోషించాడు. అయితే హిందీలో నటించిన వారితో పోల్చిన పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో ఉన్న వెంకటేష్ ఆ గోపాలరావు పాత్రకి జీవం పోసాడనే చెప్పాలి. చంటి తమిళంలో హిట్ అయిన చినతంబి సినిమాకి రీమేక్. అక్కడ ప్రభు హీరోగా నటించాడు. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి చాలా మంది స్టార్ హీరోలు సాహసించలేదు. కానీ వెంకటేష్ డేర్ గా ఈ రీమేక్ లో నటించి తన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. తమిళ్లో భాగ్యరాజ్ నటించిన మూవీయే వెంకటేష్ హీరోగా నటించిన సుందరాకాండ. అయినప్పటికీ వెంకటేష్ అతన్ని మరిపించే విధంగా నటించి ఆకట్టుకున్నాడు. మాధవన్ నటించిన హిందీ మూవీ షాలా కదూస్, అలాగే తమిళ్లో ఇరుది సట్రు మూవీలకు రీమేక్ గా వచ్చిన మూవీ వెంకటేష్ నటించిన గురు. అయినప్పటికీ ఒరిజినల్ చూసిన వారు సైతం వెంకీ పర్ఫార్మెన్స్ కి ఫిదా అయిపోతారు అనడంలో అతిశయోక్తి లేదు. దృశ్యం సిరీస్ లను మలయాళంలో మోహన్ లాల్ వంటి స్టార్ హీరో నటించినప్పటికీ తెలుగులో వెంకటేష్ తో చేసినప్పుడే ఒరిజినల్ కి వాల్యూ పెరిగింది. తెలుగులో సూపర్ హిట్ అయ్యాకే కమల్ హాసన్ కూడా ఈ రీమేక్ లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించారు. ఇంకో 2 దశాబ్దాలు గడిచిన కేబుల్ రాంబాబు పాత్రని, సాయిబాబా ప్రవచనాలను అంత ఈజీగా ఎవరూ మర్చిపోరు. వెంకటేష్ కెరీర్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ గా నారప్ప మూవీని చెప్పుకోవచ్చు. అయితే ఫ్లాష్ బ్యాక్ లో వెంకీ మేక్ ఓవర్, అలాగే కథనం ఎలివేషన్స్ విషయంలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మరింత శ్రద్ధ పెట్టుంటే ఇంకా బాగుండే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.